హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా డేస్ అవుతుంది ఇలా నేను కెమెరా చూసి మాట్లాడి మీతో ఇంటరాక్ట్ అవ్వడం. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. ఇంకా మంచి రాగి దోశకు కూడా మీరు అందరు మంచి హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చినారు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ అయితే ఇన్స్టెంట్గా అయిపోయే ఓట్స్తో దోశ అనేది చూపిస్తున్నాను. ఓట్స్ మనం రెగ్యులర్గా సోప్ చేసుకొని తింటాము, లేదంటే దాన్ని ఇంకా ఉప్మాలా చేసుకొని తింటాం కదా, అది బోరింగ్ అనిపిస్తుంది. సో దాన్ని కొంచెం ఇంట్రెస్టింగ్గా చేయడానికి ఇవాళ నేనైతే ఓట్స్ దోశ చూపిస్తున్నాను. ఇన్స్టెంట్గా అయిపోతుంది, ఒక 10 to 15 మినిట్స్ టైంలో చేసేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఎవ్రీథింగ్ నేను డీటెయిల్గా వీడియో తీసాను, చూస్తూ ఉండండి లాస్ట్ వరకు. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కమెంట్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నేనైతే క్విక్కర్ ఓట్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ ఓట్స్ ఉన్నా కూడా మనం ఈ రెసిపీ దోశలు అనేవి చేసుకోవచ్చు. సో నార్మల్గా ఎప్పుడు మనము ఓట్స్ తింటూ ఉంటాం కదా, దానికన్నా ఇలా ట్రై చేయండి, కొత్తగా బాగుంటుంది. ఇక్కడ నేనైతే 1.5 కప్ వరకు ఓట్స్ అనేవి తీసుకున్నాను. మీరు ఇదైతే 1 పర్సన్కి సరిపోతుంది. మీరు 2 పర్సన్స్కి తినాలనుకుంటే దీన్ని డబుల్ క్వాంటిటీ చేసుకోండి. ఫస్ట్ టైం ట్రై చేసేవారు ఇంత క్వాంటిటీలో సరిపోతుంది. అయితే నేను 1.5 కప్ ఓట్స్ తీసుకున్నాను కదా, దానికి 1 స్పూన్ బొంబాయి రవ్వ వేసాను. అంటే మనం ఉప్మా చేసుకునే రవ్వ ఉంటుంది కదా, అది వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు నేను పెరుగు వేసుకున్నాను. పెరుగు వేసుకుంటే మంచిగా పులుస్తుంది, ఎందుకంటే మనం ఎక్కువ టైం ఇయ్యం కదా, అందుకోసమే పెరుగు వేసుకున్నాం అనుకోండి మనకి దోశలు కూడా టేస్ట్ వస్తాయి. సో ఈ పెరుగు కూడా అంతా మంచి కలిసేలాగా ఓట్స్ అంతా మనం అబ్జర్వ్ చేసుకునేలా కలుపుకోండి. దాని తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ పిండి జారుడుగా అయిపోతుంది. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇంకా దీన్ని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టామనుకోండి, ఓట్స్ అనేవి వాటర్ అనేవి బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి, ఇంకా పెరుగు కూడా బాగా పడుతుంది అనమాట. దాని తర్వాత ఇది నానేలోపు మనం కొద్దిగా ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం ముక్క, ఇంకా కొత్తిమీర, మీ దగ్గర ఒకవేళ కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోండి. ఇలా కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, ఓట్స్లో టేస్ట్ అనేది బాగుంటుంది దోశలో. నాకు జనరల్గా ఓట్స్ అంతా తినడం ఇష్టం ఉండదు, డిఫరెంట్ ఫ్లేవర్ లాగా ఉంటుంది, అందుకోసం కొత్తిమీర వేసాను. మనం అవన్నీ ప్రిపరేషన్ చేసుకునే లోపు ఈ ఓట్స్ కూడా మంచిగా నానిపోయాయి కదా, వాటర్ అన్నీ అబ్జార్బ్ చేసేసుకున్నాయి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంకా మనం అడిషనల్గా ఏం వాటర్ వేయొద్దండి. ఈ పెరుగు, ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో వీటితోనే మనకు సరిపోతుంది. మళ్ళీ మీరు ఏం వాటర్ వేయకండి. కావాలంటే మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అవసరమైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, కొత్తిమీర, ఇంకా ఒక చిన్న ముక్క అల్లము, తర్వాత పచ్చిమిర్చి, ఇంకా ఆనియన్స్, ఇవన్నీ వేసేసి ఇంకా మూత పెట్టేసి మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మంచిగా పట్టుకోండి, ఎలా అంటే ఫైన్ పేస్ట్ అయ్యేలాగా మంచిగా పట్టుకోండి. ఇంకా వాటర్ అయితే ఏం వేసుకొని అవసరం లేదు. నేనైతే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇలా అన్నీ వేసుకున్నాం అనుకోండి మన దోశల టేస్ట్ బాగుంటుంది, కొంచెం కారంగా అలా టేస్ట్ ఉంటుంది. ఇంకా మనం మంచిగా మిక్సీ పట్టేసుకోవడమే. ఒక 2 మినిట్స్లో నలిగిపోతాయి. దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు మిక్సీ పట్టుకోవడానికి, చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే మంచిగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఏం వాటర్ వేయలేదండి, మనం వేసిన వాటర్తోని ఇంకా పెరుగుతోనే మంచిగా స్మూత్గా పేస్ట్ అయితే అయిపోయింది కదా. దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మనం కొత్తిమీర వేసాం కాబట్టి కొంచెం గ్రీన్ కలర్లో ఉంది బ్యాటర్. ఒకవేళ మీకు కొత్తిమీర తినడం ఇష్టం లేకపోతే అది స్కిప్ కూడా చేయొచ్చు, అది లేకపోయినా పర్లేదు, బాగుంటుంది. ఇంకా దీని తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. మనం సోడా కానీ ఇంకా ఏం వేయని అవసరం లేదండి. ఏం వేయకపోయినా మనకు దోశలు అనేవి సాఫ్ట్గానే వస్తాయి. ఇక్కడ చూడండి, బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది కదా, మీరు ఇక్కడ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం పల్చగా చేసుకుంటే సరిపోతుంది. ఇది మరీ ఎక్కువ పల్చగా ఉందనుకో దోశలు అనేవి అయితే రావు, ప్యాన్ కతుక్కుపోతాయి, అందుకోసమే చూసి వాటర్ వేసుకోండి. ఇంకా నేనైతే ఇక్కడ ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత దోశలు అనేవి వేసేస్తున్నాను. ఈ దోశలు మనకు అంత క్రిస్పీగా అయితే రావు, కొంచెం సాఫ్ట్గా వస్తాయి. కొద్దిగా రవ్వ ఎక్కువ వేసుకున్నామంటే క్రిస్పీగా వస్తాయి. నేను 1 స్పూన్ రవ్వ వేసాను కాబట్టి సరిపోతుంది. ఇంకా పెనం కూడా ఎక్కువ వేడవ్వనియకండి, ఎందుకంటే ఎక్కువ వేడైంది అనుకోండి అతుక్కుంటుంది దోశ అనేది. కొంచెం వేడైన తర్వాత మనం దోశలు ఎలా వేసుకుంటామో అలా వేసుకొని మంచిగా ఆయిల్ వేసుకొని 2 సైడ్లు మనం మంచిగా కాల్చుకున్నాం అనుకోండి, మన దోశ అయితే రెడీ అయిపోతుంది. దీనికి పల్లి పచ్చడి అయినా టమాటా పచ్చడి, ఏ పచ్చడితో తిన్నా చాలా బాగుంటుంది. మేమైతే గోంగూర పచ్చడితో తిన్నాం ఇవాళ. చూడండి, మనకు 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోండి, ఎందుకంటే లోపల పచ్చిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అన్ని సైడ్స్ బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా మన దోశలు అయితే రెడీ అయిపోయినాయి.
ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, రిలేటివ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. సో దట్ నాకు మంచి బూస్టప్ ఉంటుంది, ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి కూడా నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.